This video we will see first what is the number system is. Basically, number system అంటే 4 types లో ఉంది. ఫస్ట్ టైప్ ఏంటంటే డెసిమల్, బైనరీ, ఆక్టల్ అండ్ హెక్సాడెసిమల్. డెసిమల్ నెంబర్స్ అంటే ఏంటి? మనం రోజు చూసే ఉండాలి. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇవన్నీ ఇప్పుడు మనకి మొత్తం 10 డిజిట్స్ ఉన్నాయి. 10 డిజిట్స్ కాబట్టి దీన్ని 10 బేస్ సిస్టమ్ అంటారు. నంబర్ సిస్టమ్ లో డెసిమల్స్ ని 10 బేస్ సిస్టమ్ ఆర్ దీన్ని 10 రాడిక్స్ సిస్టమ్ అని కూడా అంటారు. అంటే ఏం లేదు, 10 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 10 బేస్ లో. నెక్స్ట్ బైనరీ. బైనరీ అంటే ఏంటి? ఏదో 2 ఆర్ ఫాల్స్, అంటే 0 కానీ 1 కానీ. సో ఇవి 2 డిజిట్సే కాబట్టి 2 బేస్ సిస్టమ్, లేదా దీన్ని 2 రాడిక్స్ అనొచ్చు. మనం డిజిటల్ ఎక్కడ యూస్ చేస్తామంటే ఎగ్జాంపుల్ దిస్ ఈస్ యూజ్డ్ ఇన్ డిజిటల్ సిస్టమ్స్. నెక్స్ట్ ఆక్టల్ సిస్టమ్ లో, ఆక్టల్ అంటే ఏంటి? ఆక్టల్ మీన్స్ 8 అని తెలుసు. అంటే 0 to 1, 2, 3, 4, 5, 6, 7, 8 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇది 8 బేస్ సిస్టమ్ అవుతుంది ఆర్ 8 రాడిక్స్ సిస్టమ్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ దీన్ని ఎక్కడ యూస్ చేస్తామంటే దిస్ ఇస్ యూజ్డ్ ఇన్ ద కోబాల్ లాంగ్వేజ్. కోబాల్ అనే లాంగ్వేజ్ లో ఆక్టల్ సిస్టమ్ నంబర్ సిస్టమ్ ని విల్ యూస్. హెక్సాడెసిమల్ అంటే 16 డిజిట్స్ ఉంటాయి అన్నమాట. 16 డిజిట్స్ ఎలా ఉంటాయి? మనకేమో ఇక్కడ 0 to 9 అని ఉన్నాయి. మిగతా డిజిట్స్ ఎలా వస్తాయి అంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇంతవరకు ఓకే. నెక్స్ట్ 15 వరకు ఎలా వస్తాయి? అవి ఏబిసిడిలో వస్తాయి. ABCDEF. హెక్సా అంటే 16 కాబట్టి ఇది 9 వరకు ఉంది. సో ఇది 10, 11, 12, 13, 14, 15, మొత్తం 16 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని 16 బేస్ సిస్టమ్ అని చెప్తాను. ఆర్ దీన్ని 16 రాడిక్స్ సిస్టమ్ అని కూడా అనొచ్చు. సో హెక్సాడెసిమల్స్ ని ఎక్కడ వాడతామంటే మనం దిస్ ఇస్ యూజ్డ్ ఇన్ ఎగ్జాంపుల్స్ మైక్రో ప్రాసెస్ లో వాడతాం. అండ్ ఈ డెసిమల్స్ ని మనం రోజు వాడుతూనే ఉంటాం, రోల్ నెంబర్స్ లో కానీ, ఎక్కడైనా ఎగ్జామ్స్ లో కానీ, ఎక్సెట్రా. ఇప్పుడు ఈ నంబర్ సిస్టమ్స్ లో సపోజ్ మీకు డెసిమల్ నెంబర్ ఇస్తే దాన్ని వేరే వాటిలో ఎలా చేంజ్ చేయాలి అవన్నీ చూద్దాం. అసలు చేంజ్ చేయగలమా లేదు. కన్వర్జన్ పాసిబిలిటీస్. సపోజ్ మనకి ఇక్కడ డెసిమల్ సిస్టమ్ ఇస్తే దీన్ని మనం ఆక్టల్ లో చేంజ్ చేయొచ్చు. అలానే ఈ ఆక్టల్ మనం మళ్ళీ డెసిమల్ లోకి చేంజ్ చేయొచ్చు. అలానే డెసిమల్ నెంబర్ ఇస్తే హెక్సాడెసిమల్ లో కన్వర్ట్ చేయొచ్చు. ఆ హెక్సాడెసిమల్ మళ్ళీ డెసిమల్ లోకి కన్వర్ట్ చేయొచ్చు. డెసిమల్ ఇస్తే బైనరీ కన్వర్ట్ చేయొచ్చు. అలానే బైనరీ ఇస్తే హెక్సాడెసిమల్ లో కన్వర్ట్ చేయొచ్చు. హెక్సాడెసిమల్ ఇచ్చిన బైనరీలో కన్వర్ట్ చేయొచ్చు. బైనరీ ఇస్తే ఆక్టల్ చేయొచ్చు. ఆక్టల్ ఇస్తే బైనరీ. ఆక్టల్ ఇస్తే హెక్సాడెసిమల్ లో కన్వర్ట్ చేయొచ్చు. హెక్సాడెసిమల్ ఇస్తే ఆక్టల్. ఇలా ఏ నెంబర్ సిస్టమ్ లో ఎలా ఇచ్చినా మనం మార్చవచ్చు. అది ఎలా మారుస్తామనేది తెలిసి నెక్స్ట్ వీడియో.